బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కాచానగర్ లో ఉన్న డ్రైనేజీ కాలువ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. కాలువలు నిర్మించిన అధికారులు మ్యాన్ హోల్స్ కానీ సైడ్ వాల్స్ కానీ నిర్మించడం మర్చారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న కాలనీ వాసులు, ప్రయాణికులు, చిన్నపిల్లలు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కాలువపై రాకపోకల నిమిత్తం సైడ్ వాల్స్ ను, మ్యాన్ హోల్స్ ను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అంటే కాలువ కట్టేసి ఉన్నారు. ఇది ఏమంటే గోడలు లేవు, పహరీ లేదు, ఏం లేదు. దీనికి ఇదే రోడ్డు పక్కన కాలువ వేసు, అది కాలువ పక్కన రోడ్డు వేస్తున్నారు. దీనికి ఏమంటే పిల్లకాయలు కాలువలో వెళ్ళి పడిపోయి మా టైంలు బాగుంది. ఆ పిల్లకాయలు చూసుకుంటుంటున్నాము. చిన్న చిన్న పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు. మా పిల్లోడు పడిపోయారు, వీళ్ళ పిల్లోడు కూడా పడిపోయారు. చూసుకొని మేము అప్పటికప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి పిల్లకాయలు మాకు చేతికి వస్తున్నారు మేడం. ఇంకేమంటే దోమల బెడద ఎక్కువ ఉంది. పందుల బెడద తప్పిందంటే ఈ దోమలు, ఈ పిల్లకాయల గురించి మేము అసలు ఏమంటే అసలు అదే చిన్న చిన్న పిల్లకాయలు కాలువలో పడిపోతున్నారు మేడం. గుడిపల్లి కాలువ దగ్గర ప్రశాంతి మేడం, మీరు కొంచెం చూసి కొంచెం పట్టించుకొని, మెయిన్ చిన్న పిల్లకాయలు మేడం, 2-3 సంవత్సరాల పిల్లకాయలు. మా టైం బాగుంది, సైకిల్ తొక్కటా ఉంటారు, ఒకసారిగా వెళ్ళి పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు మేము చూసుకున్నాం కాబట్టి దేవుడి దయ వల్ల మాకేం హాని జరగలేదు. ఇప్పుడు స్లాబ్ వేపియడమో, గోడ కట్టియడమో ఏదో ఒకటి కొంచెం చూసి మీరు చేపియండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. నమస్తే మేడం, మా అబ్బాయి కూడా పడిపోయాడు మేడం కాలువలో. ఇలాగే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేడం మాకు. దీనికి స్లాబ్ అయినా ఏదైనా పహారీ గోడ అయినా కట్టించాలని కోరుకుంటున్నాం మేడం. మేము దోమలు ఎక్కువగా ఉన్నాయి మేడం, దానివల్ల జ్వరాలు, పాములు ఇవన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి మేడం. కాలువ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం చూసి కొంచెం త్వరగా చేపియండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది.